సంక్రాంతి స్పెషల్ గులాబ్ పువ్వుల్ని ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా కుదిరేలాగా చాలా సింపుల్ ప్రాసెస్ లో ఎన్ని రోజులైనా సరే క్రిస్పీగా ఉండేలాగా కొన్ని టిప్స్ తో ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం. దానికోసం బౌల్లో 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు పంచదార, అలాగే చిటికెడు ఉప్పును కూడా వేసి ఫస్ట్ వీటిని ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని 3-4 గంటల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత ఇందులో ఇంకో 1/2 కప్పు వాటర్ పోసుకొని మరి పల్చగా చిక్కగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గులాబ్ పువ్వులను వేసుకునే ముందు ఫస్ట్ ఆ గులాబ్ గుత్తును తీసుకొని ఆయిల్లో పెట్టి 10 నిమిషాలు ఆయిల్ తో పాటే వేడి చేసుకొని ఆ తర్వాత దాన్ని తీసి ఈ పిండిలో ఇలా 1/2 వంతు వరకు డిప్ చేసి వెంటనే దాన్ని తీసి ఆయిల్లో పెట్టుకొని ఒక 5 సెకండ్ల పాటు అలా ఉంచి తర్వాత ఇలా 2-3 సార్లు అనుకుంటే గులాబ్ పువ్వు ఈజీగా గుత్తు నుంచి వేరైపోతుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ప్లేట్ లో వేసుకుంటే మన టేస్టీ గులాబ్ పువ్వులు రెడీ. మీకు సంక్రాంతి అంటే గుర్తొచ్చే పిండి వంటకం ఏంటో కామెంట్ చేయండి.